అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ ఏంటి రిలాక్స్ అయ్యారా మొత్తం మీద? ఖచ్చితంగా ఏముంది, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నాం, రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉంది, తెలుగుదేశం పార్టీ హ్యాపీగా ఉంది, జనసేన కూటమి, ఎన్డీఏ కూటమి అంతా కూడా సంతోషంగా సంబరాలు. ముఖ్యంగా మాకన్నా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక రాక్షస పాలన, రాక్షస పీడ వదిలిన తర్వాత ఒక స్వర్ణయుగం లాంటి ప్రభుత్వం వచ్చిందని ప్రజలందరూ కూడా గొప్పగా సంతోషపడతాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరందరూ కేసులు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు చాలా. కానీ ఈరోజు పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచినప్పుడు ఆ పార్టీ ఫలాలు తినే టైంలో బోండా ఉమ్మకి ఆ పార్టీ ఫలాలు దక్కుతాయని భావిస్తున్నారా? అంటే పని చేయటం వరకే మా వంతు, ఫలాలు ఆశించటం మా టార్గెట్ ఏంటి? మా సీఎం, మా బాబు గారు, మా నాయకుడు శపథం చేసి బయటకు వచ్చాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను ఈ సభలో. ఇవాళ ఆయన్ని సీఎంగా చేయటం వరకే మాకు ఉన్నటువంటి మెయిన్ టార్గెట్, అది అయిపోయింది. కాబట్టి ఫలాలు ఏంటనేది, ఎవరు ఉపయోగపడతారు, ఎవరు చేస్తారనేది అన్నీ ఖచ్చితంగా ఆయన నిర్ణయిస్తారు. సో సాయంత్రానికి గుడ్ న్యూస్, బోండా ఉమా పేరు ఉంటుందా అనేది అందరూ చర్చ. ఎందుకంటే మీరందరూ పార్టీ సీరియస్గా పార్టీ కోసం మీరందరూ అన్ని కష్టాలు పడ్డారు, జైల్స్కి వెళ్ళారు, తర్వాత చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఆ పేరు ఉండబోతుందా? అంటే పని చేసిన వాళ్ళు ఆశించడం తప్పులేదు కదా, ఖచ్చితంగా అనుకుంటున్నాము. కానీ ఏ పని అప్పు చెప్పినా, ఏ బాధ్యత అప్పు చెప్పినా ఆ బాధ్యతని సిన్సియర్గా, హానెస్ట్గా. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో రెజొనెన్స్ విజయ భేరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 31, 53, 63 లాంటి టాప్ ర్యాంకులతో పాటు కేవలం రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ నుండి 180 మందికి పైగా విద్యార్థులు ఐఐటి సీట్ సాధించడం గర్వకారణం. మా హైదరాబాద్ క్యాంపస్ లో జేఈఈ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.